సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఏపీ గౌరవ సాంకేతిక సలహాదారునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జి సతీష్ రెడ్డి. జత్వాని ఆమె తల్లిదండ్రులకు రోజుల తరబడి నిర్బంధం. వీరయ్య చౌదరి హంతకులను వదిలిపెట్టాం సీఎం చంద్రబాబు. భార్యల కళ్ళెదుటే భర్తల కాల్చివేత. వాళ్ళు పాకిస్తానీలే. సింధు జలాలు బంద్. 10th లో 81.14% ఉత్తీర్ణత. రాజ్ తోడల్లుడు అరెస్ట్. ముంబై ఎక్స్ప్రెస్ వరుసగా 4వ విజయం. రోజు పెరుగు తినొచ్చా తినకూడదా? ఈరోజు వార్తలను చూద్దాం. ఏపీ గౌరవ సాంకేతిక సలహాదారునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జి సతీష్ రెడ్డి భారత రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు, కేంద్ర DRDO పూర్వ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి ఈ రోజున మంగళగిరిలోని APIIC కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ విమానయానం, రక్షణ రంగాలలో గౌరవ సాంకేతిక సలహాదారునిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దీన్ని పురస్కరించుకుని విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని చిన్ని, డాక్టర్ సమరం ఇంకా పలువురు ప్రభుత్వ అధికారులు ఆయనని అభినందించారు. శ్రీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు వివిధ పరిశ్రమలు రప్పించడానికి కృషి చేయాలని, తద్వారా వందలాది మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తపరుస్తూ అభినందనలు తెలియజేశారు. జత్వాని ఆమె తల్లిదండ్రులకు రోజుల తరబడి నిర్బంధం. నిఘా విభాగం మాజీ అధిపతి PSR ఆంజనేయులు ఇతరులు కలిసి ముంబై సినీ నటి కాదంబరి జత్వాని, ఆమె కుటుంబ సభ్యులను రోజుల తరబడి కొండల మధ్యనున్న నిర్మానుష్య ప్రదేశంలో నిర్బంధించి దాడి చేశారని, NTR జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలోనూ వారిపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టారని CID నిర్ధారించింది. ఒక అమాయక మహిళ, ఆమె కుటుంబ సభ్యులను అక్రమ కేసులో ఇరికించడానికి కొంతమంది పోలీస్ అధికారులను PSR ఆంజనేయులు కీలుబొమ్మల్లా ఆడించారని పేర్కొంది. శాంతి భద్రతల పరిరక్షణ, హింసాత్మక ఘటనలు, నేరాల నియంత్రణ ప్రాథమిక విధిగా కలిగిన పోలీస్ అధికారి కంచే చేనుమేసినట్లుగా వ్యవహరించారని వెల్లడించింది. నిఘా విభాగాధిపతిగా తన హోదాను దుర్వినియోగం చేసి నేరపూరిత చర్యలకు పాల్పడ్డారని వివరించింది. జత్వానిపై అక్రమ కేసు బనాయింపు, నిర్బంధం, వేధింపుల కేసులో మంగళవారం ఉదయం అరెస్టైన PSR ఆంజనేయులను CID అధికారులు బుధవారం ఉదయం విజయవాడలోని 3వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు రిమాండ్ విధించాలని కోరుతూ దర్యాప్తులో గుర్తించిన అంశాలు, ఈ నేరంలో PSR పాత్ర తదితర అంశాలను రిమాండ్ రిపోర్టులో సమగ్రంగా ప్రస్తావించారు. వీరయ్య చౌదరి హంతకులను వదిలిపెట్టాం సీఎం చంద్రబాబు. హత్యలు చేయడం నీచమైన, దుర్మార్గమైన పని. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో నేర చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడే పరిస్థితులు వస్తున్నాయి. ఈ విషయాన్ని తట్టుకోలేక, పార్టీ నాయకత్వాన్ని ఎదుర్కోలేక తప్పుడు పనులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా వీరయ్య చౌదరి వంటి సమర్థమైన నాయకుడు హత్యకు గురికావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కరుడుగట్టిన నేరస్తులు సైతం చేయని తరహాలో వీరయ్యను హతమార్చారు. మృతదేహంపై 53 కత్తిపోట్లు ఉన్నాయంటే ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా రాష్ట్రంలో ఉన్నారా అనిపిస్తోంది. వీరయ్య చౌదరి హంతకులను వదిలిపెట్టాం, ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. భార్యల కళ్ళెదుటే భర్తల కాల్చివేత. హనీమూన్ కోసం కశ్మీర్కు వెళ్లిన కొత్త జంటల జీవితాలను ఉగ్రవాదులు చిదిమేశారు. నిండు నూరేళ్లు కలిసి ఉంటామని చేసుకున్న బాసలు కాళ్లపారాని ఆరకముందే చెరిగిపోయాయి. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇటీవలే వివాహమైన 2 యువకులు ఉన్నారు. వారిలో ఒకరు భారత నౌకాదళంలో అధికారి. భర్తను కళ్ల ముందే ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఆ నవవధువు ఆవేదన వర్ణనాతీతం. హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 2 ఏళ్ల క్రితమే నేవీలో చేరారు. కేరళలోని కొచ్చిన్లో విధులు నిర్వహిస్తున్న ఈయన ఈ నెల 16న వివాహం చేసుకున్నారు. 19న ఘనంగా విందు ఇచ్చారు. హనీమూన్ కోసం ఐరోపా వెళ్లాలని తొలుత వారు భావించినా వీసాలు రాకపోవడంతో కశ్మీర్కు వెళ్లాలని ప్రణాళిక మార్చుకున్నారు. పెళ్లై వారం తిరగక ముందే తన కళ్ళెదురుగానే ప్రాణాలు కోల్పోయిన భర్తను చూసి నవవధువు హతాశురాలైంది. మృతదేహాన్ని బుధవారం ఉదయం ఢిల్లీకి తరలించి
సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. శాల్యూట్తో భర్తకు తుదివీడ్కోలు పలకడం అందరినీ కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన వల్లే మేమింకా ప్రాణాలతో ఉన్నాం. నా భర్త మరణం పట్ల గర్వపడుతున్నా అని ఆమె ఉద్వేగంతో చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన శుభం ద్వివేది భార్యది ఇదే పరిస్థితి. ఫిబ్రవరి 12న వారికి వివాహమైంది. వృత్తిరీత్యా బిజీగా ఉండే ద్వివేది తన భార్యతో కశ్మీర్కు విహారయాత్ర కోసం వెళ్లారు. ముందుగా పేరు అడిగి ద్వివేది తలపై ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు ఆయన భార్య కన్నీటి పర్యవంతమవుతూ చెప్పారు. వాళ్లు పాకిస్తానీలే. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై దాడి పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదుల పనేనని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. దాడి సమయంలో ఉగ్రవాదులు మాట్లాడిన భాష, యాస ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చాయి. ఈ దాడిలో మొత్తం 7 ఉగ్రవాదులు పాల్గొనగా వాళ్లల్లో 5 పాకిస్తానీలు, 2 స్థానికులు ఉన్నట్లు గుర్తించాయి. ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న వారు ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడిన దర్యాప్తు అధికారులు ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలో దాడి సమయంలో ఉగ్రవాదుల్లో కొందరు మాట్లాడిన భాష, ఉపయోగించిన యాస పాకిస్తాన్లో మాత్రమే మాట్లాడేవిగా గుర్తించారు. దీంతో ఉగ్రదాడిలో పాకిస్తానీల పాత్రను నిర్ధారించారు. సింధు జలాలు బంద్. కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దాడి వెనుక ఉన్న పాకిస్తాన్తో సంబంధాలపై అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ దాహార్తిని తీర్చే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. వాఘా అటారీ సరిహద్దును తక్షణం మూసివేసింది. పాక్ జాతీయులకు భారత్లోకి ప్రవేశాన్ని నిషేధించడంతో సహా మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో బుధవారం సాయంత్రం భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఉగ్రదాడిని తీవ్ర పదజాలంతో ఖండించింది. దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. 10థ్లో 81.14% ఉత్తీర్ణత. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 81.14% మంది ఉత్తీర్ణత సాధించారు. 10థ్ పరీక్షల ఫలితాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ బుధవారం ఎక్స్ ద్వారా విడుదల చేశారు. రాష్ట్రంలోని 11,819 పాఠశాలల నుంచి మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,98,585 మంది పాస్ అయ్యారు. బాలికలు 3,01,202 మంది పరీక్షలు రాస్తే 2,53,278 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 3,13,257 మందికి గాను 2,45,307 మంది పాస్ అయ్యారు. 2024తో పోలిస్తే ఉత్తీర్ణత 5.55% తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,680 బడులు 100% ఉత్తీర్ణత సాధించాయి. 19 పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. ఉత్తీర్ణతలో 93.9%తో పార్వతీపురం మన్యం జిల్లా వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా 47.64%తో అట్టడుగున ఉంది. ఏపీ గురుకుల పాఠశాలలు అత్యధికంగా 95.02% ఉత్తీర్ణత సాధించాయి. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులతో మొత్తం 600 తెచ్చుకోవడం రాష్ట్ర చరిత్రలోనే అరుదైన రికార్డు. కాకినాడకు చెందిన యాళ్ల నేహాంజని ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ అరుదైన ఫీట్ సాధించింది. రాజ్ తోడల్లుడు అరెస్ట్. మద్యం స్కామ్లో ప్రత్యేక దర్యాప్తు బృందం మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. మద్యం కంపెనీల నుంచి ముడుపుల సొమ్ము వసూలు చేసి క్యాష్ హ్యాండర్లు, కొరియర్ల ద్వారా చేరాల్సిన చోటుకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన బూనేటి ప్రకాష్ అలియాస్ చాణక్యను అరెస్ట్ చేశారు. మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్కేశ్రెడ్డి తోడల్లుడే ఈ చాణక్య. ఆయనను మద్యం కేసులో A8గా చేర్చారు. జగన్ హయాంలో ఆర్డర్లు ఎక్కువగా పొందిన మద్యం కంపెనీల నుంచి లెక్క ప్రకారం కమిషన్లను తీసుకుని ఆ కరెన్సీని అట్టపెట్టెలో తీసుకెళ్లడం, క్యాష్ హ్యాండర్స్ ద్వారా కొరియర్లకు చేర్చడం, తర్వాత షెల్ కంపెనీలు స్థిరాస్తి వ్యాపార ఖాతాల్లో జమ చేయడం, వారాంతంలో రాజ్కేశ్రెడ్డికి లెక్క చెప్పడం చైతన్య పని. దిలీప్ రెడ్డి, కిరణ్ అనే మరో 2తో కలిసి నగదు రవాణాలో బాధ్యతలు నిర్వహించారు. బెవరేజెస్ నుంచి ముడుపులు అందిన వెంటనే రాజ్ సూచించిన హవాలా ప్రతినిధులకు ముంబై,
ఢిల్లీలో నగదు అందజేసేవారని సమాచారం. తర్వాత ఆర్గనైజ్డ్ హవాలా నెట్వర్క్ ద్వారా ఈ ముడుపులను షెల్ కంపెనీల్లోకి, స్థిరాస్తి వ్యాపారాల్లోకి మళ్లించే ప్రక్రియను పర్యవేక్షించేవారు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్లు, సిమ్లను తరచూ మార్చేవారని, ముడుపులకు సంబంధించిన చర్చలకు వాట్సాప్, సిగ్నల్ వంటి యాప్లను ఉపయోగించారని సిట్ గుర్తించింది. ముంబై ఎక్స్ప్రెస్ వరుసగా 4వ విజయం. IPL 18లో ఆలస్యంగా జోరందుకున్న ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో సన్రైజర్స్ను చిత్తు చేసి 5వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రెంట్ బౌల్ట్తో పాటు దీపక్ చాహర్ విజృంభించడంతో మొదట సన్రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులకే పరిమితమైంది. క్లాసెన్ 47 బంతుల్లో 71, టాప్ స్కోరర్. రోహిత్ 48 బంతుల్లో 70, సూర్యకుమార్ 19 బంతుల్లో 40 నాటౌట్ మెరుపులతో లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. ఈ ఓటమితో సన్రైజర్స్ ప్లేఆఫ్స్ రేసులో ముందుకెళ్లడం ఇక కష్టమే. రోజు పెరుగు తినొచ్చా తినకూడదా? పెరుగులో నీటి శాతం ఎక్కువ. అలాగే దీనిలోని ప్రోబయోటిక్ పరిమాణం పొట్టను చల్లగా ఉంచుతుంది. అలాగని పెరుగుతో వేసవిలో పెరిగే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే మధ్యాహ్న భోజనం తర్వాత పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, పేగుల ఆరోగ్యం, పోషకాల శోషణ పెరుగుతాయి. అయితే లాక్టోజ్ ఇంటాలరెన్స్ సమస్య ఉన్నవారు ప్రతిరోజు పెరుగు తీసుకోవడం వల్ల కడుపుబ్బరం, డయేరియా బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే పరిమితికి మించి పెరుగు తిన్నా జీర్ణాశయ సమస్యలు తప్పవు, బరువు కూడా పెరుగుతారు. అలాగే పెరుగు ద్వారా అందే అదనపు కాల్షియం వల్ల ఐరన్, జింక్ పోషకాల శోషణ కుంటుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పెరుగు ప్రయోజనాలను పొందాలంటే పరిమితంగానే తినాలి. మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా సరిపడా పెరుగు తింటూ ఉండాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 67 మందికి పంచాయతీరాజ్ అవార్డులు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా 67 మందికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. రాష్ట్ర, జిల్లా, మండల పంచాయతీల్లోని 15 విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, సర్పంచులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. 10 లక్షల రూపాయలకు మించిన హ్యాండ్ బ్యాగ్లు, చేతివాచీలపైన 1% TCS. 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువైన హ్యాండ్ బ్యాగ్లు, చేతివాచీలు, పాదరక్షలు, స్పోర్ట్స్ వేర్ వంటి విలాస వస్తువులపై 1% మూలం వద్ద పన్ను వసూలు చేయనున్నట్లు ఆదాయపు పన్ను విభాగం ప్రకటించింది. త్వరలో భారత్కు రేబాన్ మెటా గ్లాసెస్. కృత్రిమ మేధ సాంకేతికతతో పనిచేసే రేబాన్ మెటా గ్లాసెస్ను త్వరలో భారత్లో ప్రవేశపెడతామని మెటా సంస్థ ప్రకటించింది. ఏదైనా వస్తువును ఈ గ్లాసెస్తో చూస్తే దాని వివరాలను తెలియజేయడమే వీటి ప్రత్యేకత. ఇంటర్నెట్ లేకపోయినా కూడా ఇది పనిచేస్తుంది. ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ విజేత హంపి. భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ టైటిల్ను గెలుచుకుంది. బుధవారం చివరిదైన 9వ రౌండ్లో సలిమోవాపై గెలిచి ఆమె 7 పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. తొలి టెస్ట్ జింబాబ్వేదే. బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్లో జింబాబ్వే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 4వ రోజు 174 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెనెట్, బెన్కరన్ రాణించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.